నేటి మంచి మాట దయ. దయ అనే మాటలోనే స్వాంతన ఉంది, ప్రేమ ఉంది, మరియు క్షమాపణ ఉంది. దయ కలిగి జీవించటం, దయను చూపించే జీవితాన్ని జీవించటం చాలా సంతృప్తినిస్తుంది. దయ అంటే ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిసినా, చూసినా మన చేతనైనంత సహాయం చేసి మన దయ, ప్రేమ కలిగిన హృదయంతో కష్టంలో ఉన్నవారికి స్వాంతనను ఇవ్వగలగడమే దయ. దయలో నీ, నా అనే తారతమ్యాలు ఉండవు. దయలో మిత్రులు, శత్రువులు అనే తారతమ్యాలు కూడా ఉండవు. ఇదే నిజమైన దయకు అర్థం, పరమార్థం. కానీ మన దయలో చాలా స్వార్థాలు ఉంటాయి, అనుకూలతలు కూడా ఉంటాయి. దయ అంటే ఒక రకమైన కనికరముతో కూడిన ప్రేమ కలగడం దయ. సాటి మనిషి బాధతో ఉండి కుమిలిపోతూ ఏడుస్తుంటే, సాటి మనిషి ఏమీ లేక ఆకలితో అలమటిస్తుంటే, సాటి మనిషి అనారోగ్య పరిస్థితుల్లో తోడు కొరకు ఎదురు చూస్తుంటే, ఇటువంటి పరిస్థితులలో ఉన్న వారిని చూసి స్పందించి ప్రేమతో దయ కలిగి సహాయపడటమే నిజమైన దయ. ఇటువంటి ప్రేమతో కూడిన దయ మనలో ఉంటుందా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈ రోజులలో దయ కేవలము జాలితో కూడిన దయ, అయ్యో పాపము అనే దయగా మాత్రమే దయ ఉంటుంది. ఇటువంటి మనస్తత్వము నిజమైన ప్రేమతో కూడిన దయనా? మనకు మనమే మనల్ని ప్రశ్నించుకోవాలి. అదే ఒక విషాదకర సంఘటనను చూసి కన్నీరు పెట్టుకొని బాధ కలిగించే సందర్భంలో మన హృదయము ద్రవించుకుపోయి ప్రేమతో కూడిన దయ కలిగితే ఇది స్వచ్ఛమైన దయ కలిగిన హృదయం అంటే. ఇటువంటి హృదయం నీటి ఊట లాంటిది, నిజమైన దయ కలిగినది. జాలి కలిగిన దయకు హద్దులు ఉంటాయి, ప్రేమ కలిగిన దయకు హద్దులు ఉండనే ఉండవు. మనమందరము ప్రేమ కలిగిన హృదయంతోనే మన దయను ఇతరులకు చూపగలుగుతాం. దయనీయమైన పరిస్థితులలో ఉన్న వారి ఎడల మన ప్రేమ కలిగిన దయను చూపించుదాం. మన ప్రేమ కలిగిన దయను చాటుదాం. దయనీయుల పట్ల మన ప్రేమ దయను చూపుదాం.